ముందు ముచ్చట వెనక ముచ్చట ఏం లేదబ్బా, సీదా హెడ్లైన్సే. కాంగ్రెస్ పార్టీలకు కేకే కడియం, మస్తు మారుతున్న రాజకీయం. రామన్నను నిలదీసిన లీడర్లు, పోయేటోళ్ళని తిట్టిండ్రు సార్లు. ఫోన్ ట్యాపింగ్ మీద గరం, జైలుకు పోవుడట ఖాయం. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు మీద రచ్చ, ఇన్నేళ్ళు ఎందుకు లేదో చర్చ. జాబుల పేరు మీద కొట్టేసిండు 4 కోట్లు, పోలీస్ ఫ్యామిలీనే ముంచిండంటే గిరేటు. రైట్, తెలంగాణలో రాజకీయం మంచి రంజు మీదకి వచ్చిందబ్బా. ఏ పార్టీలో ఎవరికి టికెట్ వస్తుందో తెలుస్తలేదంటే టికెట్ వచ్చిన వాళ్ళు కూడా నామినేషన్ వేసేదాకా నిక్రం లేదు. మరి పొద్దుగల పార్టీ ఆఫీస్లకు పడుతుర్రు, రాత్రికి రాజీనామా అంటుండ్రు. అప్పట్లో పార్టీలు మారుడంటే గాంధీ భవన్లకు వెళ్ళి గులాబీ భవన్లకు గుసాయించుడు, సైకిల్ దిగి కారెక్కుడే ఉండే. ఇప్పుడు మొత్తం ఉల్టా నడుస్తుంది. ఇయాల్టి జంపింగ్ రాజకీయాలేందో చూద్దాం పండ్రి. సీఎం సార్ ఇంటికి కేకే సారు, కడియం సార్ ఇంటికి కాంగ్రెస్ లీడర్లు. ఒకనాడే 2 సీనియర్లు కారు దిగినరు. ఇక కాంగ్రెస్ కండవాళ్ళు కప్పుకున్నాడే. కేశవరావు సార్ అయితే రేపే షరీక్ అవుతున్నాడు. 13 ఏళ్ల తర్వాత ఆఫ్టర్ మై తీర్థయాత్ర ఇంటికి పోవాలా లేదా? అట్లా నేను సావడానికి దగ్గరికి వస్తున్నాను కదా. 85 ఏళ్ళు అంటే ఎన్ని ఏళ్ళు పెడుతున్నాను? 7 ఏళ్ళు పెడుతున్నాను, 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెడుతున్నాను. నేను ఇప్పుడు 85 ఏళ్ళుంటే కాంగ్రెస్ లోనే 55 ఏళ్ళున్నా. అందులోనే మంత్రినైనా ఎంపీనైనా తెలంగాణ కోసం ఫైట్ చేసిన. కాకాతోటి కలిసి హైకమాండ్ తోటి కొట్లాడినా అని చెప్పుకొచ్చిండు. టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో కలిపేస్తా అని కేసీఆర్ సార్ మాట ఇచ్చినందుకే అప్పట్లో కారెక్కిండట సారు. He has promised me before Sonia ji that he will merge TRS with Congress once Telangana is given. అందరికీ అంతరం పోవడం వచ్చింది, కానీ ఆయన చేయలేదు. కేసీఆర్ కూడా మస్తు మర్యాద ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. సారోళ్ళ బిడ్డే హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి మేడం కూడా రేపే షెయి పార్టీలకు రాబోతుంది. ఇక చెప్పుకోవాల్సింది ఎమ్మెల్యే కడియం శ్రీహరి సార్ బిడ్డే కావ్యక్క గురించి. వరంగల్ ఎంపీ టికెట్ వచ్చింది, ప్రచారం సురువు చేసింది, రాత్రి పార్టీకి రాజీనామా పెట్టింది. అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్లు, లిక్కర్ స్కామ్లతోటి పబ్లిక్ లో పార్టీకి పతారం లేకుండా అయింది. లీడర్లు ఒకళ్ళ మాట ఒకళ్ళు ఇంటలేరు. గిట్లున్న పార్టీకి వెళ్ళి నేను పోటీ చేయనని ఉత్తరం రాసింది కేసీఆర్ సార్ కు. ఆల్రెడీ సీక్రెట్ చర్చలు నడిచినాయి కాబట్టి పొద్దుగాల కాంగ్రెస్ లీడర్ ఇంటికి పోయి పార్టీలకు రావాలని పిలిచిరన్నట్టు. నా శ్రేయోభిలాషులు, కార్యకర్తలు వాళ్ళందరితో కూడా మాట్లాడి త్వరలోనే నా నిర్ణయాన్ని చెప్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వరంగల్ ఎంపీ టికెట్ మీకే ఇస్తామన్నారట కదా సారు. నేను ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే చేరలేదు. అప్పుడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తామని ఎలా చెప్తారు? For various reasons, people are moving away from DRS. మంచి రోజు చూసుకొని తండ్రి బిడ్డే కూడా కాంగ్రెస్ లో ఏరబోతున్నారు. చెల్ పార్టీలో పదవులు అనుభవించి అట్లెట్లా పోతారని వరంగల్ లీడర్ గుస్సా ఈ కడియం సార్ ఫోటోలు అగుపడకుండా చేసిరు పార్టీ ఆఫీస్ లో. ఈ సామాజిక వర్గం, దళిత వర్గాల నాయకులను ఎదగకుండా వారి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసినటువంటి నీచమైన, నికృష్టమైన చరిత్ర. గులాబీ కోటలో మీరు చీడ పురుగుల్లా మీరు వచ్చి మరి గసొంటి లీడర్ను మీ పార్టీలకు ఎందుకు తీసుకున్నట్టు, పదవులు టికెట్లు ఎందుకు ఇచ్చినట్టు? నారాజులున్న నర్సాపూర్ పాత ఎమ్మెల్యే మదన్ రెడ్డి సార్ వచ్చి సీఎం సార్ ను కలిసిందంటే పార్టీ మారతాడన్నట్టే. గులాబీ భవన్ లో చెవెళ్లే పార్లమెంట్ మీటింగ్ పెడితే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సారు దుమ్మా కొట్టిండు. అప్పట్లో రేవంత్ రెడ్డి సార్ ను కలిసినాడే కండువా మార్చుడు ఖాయమైంది అన్నారు. పార్లమెంట్ ఎలక్షన్ల లోపు 10-15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పక్కా కాంగ్రెస్ లకు వస్తారని గాంధీ భవన్ లో నడుస్తున్న ప్రచారము. బీఆర్ఎస్ లో ఎట్లుంటదబ్బా, పెద్ద సార్ మాట అంటే మాటే, అవునంటే అవును, కాదంటే కాదు. చుట్టూరా అంతమంది లీడర్లున్నా ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయకపోతుండే, సప్పట్లు కొట్టుడు తప్పితే. అటెనక పవర్ రామన్నది. కేసీఆర్ సార్ అంటే ఎంత ఆత్రం ఉంటుందో, ఎంత మర్యాద ఉంటుందో కేటీఆర్ సార్ అంటే కూడా అంత ఉండేది. పార్టీ పెద్దలు చెప్పింది ఈనుడు తప్పితే మారు మాట్లాడే ధైర్యం లేకుండేనుల్లా. ఇదంతా పవర్లున్నప్పుడు. ఒక్క ఓటమితోటి ఇగో గింత స్వేచ్ఛ వచ్చింది గులాబీ లీడర్లకు. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఎట్లున్నదంటే సీదా వర్కింగ్ ప్రెసిడెంట్ గారినే ఫేస్ టు ఫేస్ ప్రశ్నించుడు, నిలదీసు నడుస్తుంది. గులాబీ భవన్ లో చేవెళ్లే పార్లమెంట్ మీటింగ్ పెడితే కాంగ్రెస్ లో చేరికైన సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారి గురించి ఎలా పెట్టిండు ఎమ్మెల్యే యాదన్న. మరి ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు మరి ఎక్కడికి వెళ్ళి తెచ్చారు, మీరే తెచ్చారు, మాకైతే తెలియదు. 24 గంటలు మీ పక్కన కూర్చుంటుండే, ఎవరు కూడా కల్వనీగా కూడా మీరు
మీరు చాలా సమయం ఇవ్వకుండ్రి. మరి రామన్నకి చెప్పిపోయినా మళ్ళీ వస్తాను చెప్పిపోయినా ఏమనుకున్నా మాకు తెలియదు. అంటే పార్టీలో జరిగేదేది మాకు చెప్పరు, మీకు నచ్చినట్టే చేస్తారని కులం అంటున్నట్టే. మరి రామన్న అంటాడు యాదన్న కూడా పోతున్నాడని చెప్తాడు. అగనట యాదన్న కూడా జంప్ అవుతాడని రామన్ననే ప్రచారం చేస్తున్నట్టు. మొన్న సీఎం సార్ ను కూడా కలిసి వచ్చినావు, నువ్వేమనుకుంటున్నావు సారు? నేనే పార్టీ మారే ప్రసక్తి లేదు. ఎమ్మెల్యే సవితమ్మ కొడుకు కార్తిక్ రెడ్డి సారేమో మా దుమ్ము దులితే పర్లేదు, రామన్నది కూడా కొంచెం దుమ్ము దులిపిండు. ఈ సార్ అయితే అధ్యక్షుల వారే తప్పులు చేసిందని బాజాప్తా మాట్లాడిండు. నాకు కూడా ఇది కేసీఆర్ గారు తప్పే అనిపించింది. కేశవరావు గారు రాజకీయ జీవితం అయిపోయిన తర్వాత 2 సార్లు రాజ్యసభ సీట్ ఇవ్వడం తప్పు. పక్కల రామన్న లాంటి వాడు కూర్చున్నా, ఎవరు కూర్చున్నాయో రాము లేవు, కేశవరావు గారు కూర్చొని పక్కన కూర్చోబెట్టుకోవడం తప్పు. మేయర్ గారికి కనీసం తెలుగు కూడా రాదు, బంజారాలు చేయడం ఉందో కూడా తెలియదు. ఆమెను 2 సార్లు కార్పొరేటర్ చేసి మహానగరానికి మేయర్ చేసుడు తప్పు. కానీ అమ్మ కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచి కారెక్కి మంత్రి పదవి తీసుకున్నది కదా అన్న. ఈ టైంలో పార్టీ మారాలని నేను తీసుకుంటున్న వాళ్ళు మానవత్వం లేని వాళ్ళని మాత్రం గుర్తు చేస్తున్నా. నా కోసం ఒక మంత్రి పదవి రిజర్వ్ చేసి పెట్టిందట. లీడర్ వెనకాల చివరి ప్రాణం వరకు ఉండడానికి వేదిక మీద ఉన్న వాళ్ళందరం ఉన్నాం. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ సార్ ను మాట్లాడమంటే నన్ను ఎప్పుడు అందరూ అంటారు, డాక్టర్ సాబ్ నువ్వు మెత్తగా మాట్లాడతావు, కొద్దిగా గట్టిగా గలీజ్ మాటలు మాట్లాడాలని చెప్పి చెప్తారు నాకు. కేశవరావు గారు 85 ఏళ్ళు, కడియం సిఆర్ గారు 70 ఏళ్ళు అనుకుంటా. నాకు సిగ్గు లజ్జ లేని తెలంగాణ ద్రోహులు వాళ్ళు. హాకల్రా రామన్న మైక్ తీసుకున్నాడు. ఈ రోజు నిజంగా కూడా యాదన్న విరాట్ కోహ్లీ లెక్క బ్యాటింగ్ చేసిండు. 10 ఏళ్లలో ముఖం పట్టుకొని ఎవరు ఇట్లా మాట్లాడడం వినకుండా వచ్చు. మరి ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు, దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు. నేను ఓతలేనంటే నేను ఓతలేను, నేను మంచోని అంటే నేను మంచోని, నేను పిచ్చోని లెక్క ఇద్దరు నమ్మిన. ఇద్దరు కూడా పార్టీలో వండుకుంటూ పక్కకెళ్ళి వెన్నుపోటు ఓడిచి మన నాయకులు వేదిక మీద కూర్చున్న నాయకులు ఓడిపోయినంటే కారణం మన వాళ్ళే కారణమైన మాట. పట్నం మహేందర్ రెడ్డి సార్ కి మంత్రి పదవి ఇచ్చినా రంజిత్ రెడ్డి గారికి మళ్ళా టికెట్ ఇస్తామన్నా వెళ్ళిపోయినరని గరం అయ్యిండు. అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తుమ్ముకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్న. ఒకళ్ళు ఇంకొకరు పోతుండే వరకు హరీష్ రావు సార్ ఏమో గిట్లా అన్నాడు. ఈ టైంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు కన్న తల్లికి ద్రోహం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఎవడైతే ఇప్పుడు పార్టీ నుంచి పోయిండో రేపు కాళ్ళు మొక్కినా పార్టీలోకి రానిచ్చేది లేనే లేదు. మళ్ళా రానిచ్చుడేమో గానీ ఉన్నోళ్ళనైతే పోకుండా చూసుకోండి సాలరు మొదలు లైన్ లో చాలా మంది ఉర్రట. ఎమ్మెల్యే ఎట్లా పని చేస్తుండని సర్పంచ్ నజర్ పెడితే ఎట్లుంటది? జెడ్పీటీసీలు ఏం చేస్తుండని వార్డు మెంబర్ సీక్రెట్ గా తెలుసుకునే ఛాన్స్ ఉంటుందా? మంత్రి గారిని ఓ బుడ్డ నౌకరి టార్గెట్ చేసుడు అవుతుందా? సీఎం మీద ఎమ్మెల్యే సీక్రెట్ ఆపరేషన్ చేసుడు అయ్యే పనేనా? ఆగో గట్లెట్లుంటది అని అంటున్నారులే, కానీ మన కాడ బరాబర్ గట్లనే అయిందుల్లా. మీదుండేటోళ్ళ సీక్రెట్లు కిందుండేటోళ్ళు తెలుసుకున్నారు. మరి వారెవా పంటనం అంటే గీది డీజీపీ గారి ఫోన్ సిఐ ట్యాప్ చేసిందంటే ఎట్లున్నదో చూడుర్రిగా. పోలీస్ బాస్ ఎవరితోటి మాట్లాడుతుండు, ఏం మాట్లాడుతుండు అనేది మొత్తం రికార్డు చేసిర్రట. ఆయనతో ముచ్చట డీజీపీ సార్ కు తెలిసి మస్తు గుండె వలిగిండట. నా కిందోళ్లతోటి నా మీద నిఘా పెట్టుడేందని. పానం బాగలేదని ఎమ్మటే సెలవు పెట్టిండట అప్పట్లా. అంతేకాదు కొందరు మంత్రులు ఎమ్మెల్యేల ఫోన్లు సుతా రికార్డు చేసి సీక్రెట్లు తెలుసుకుండ్రట. ఎస్పీలు కలెక్టర్లు పెద్ద ఆఫీసర్లను ఎవ్వరు నిడిచిపెట్టలేదట ట్యాపింగ్ టీము. మీదికెళ్లి ఫోన్ నెంబర్లు పంపుడు, ప్రభాకర్ రావు గారు ఆర్డర్ వేసుడు, ప్రణీత్ రావు గారు రికార్డు చేయించుడు. 30 మందిని పెట్టుకొని జోరుగా నడిపించిర్రట వారం. కానీ సర్కార్ మారే వరకు భాగవతం అంతా బయటకు వచ్చి 5-6 పోలీస్ సార్లు అరెస్ట్ అయిండ్రు. తప్పైనా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసిండ్రంటే పవర్ కాపాడుకుంటానికి అనుకోవచ్చు. కానీ మనం పెట్టుకున్న డీజీపీని, మనం పదవి ఇచ్చిన మంత్రిని, మనం టికెట్ ఇచ్చిన ఎమ్మెల్యేను, మనం తెచ్చుకున్న ఆఫీసర్లను కూడా నమ్మకుంటే ఎట్లా సారు? ఆఖరికి చుట్టాలు, దగ్గరోళ్ళు, ఇంటోళ్ళు, మనోళ్ళు అనుకునేటోళ్ళ ఫోన్లు సుతా ట్యాపింగ్ చేస్తే ఇక ఎవరి మీద మనకు నమ్మికున్నట్టు? అందరి ఫోన్లు ట్యాపింగ్ చేసి సీక్రెట్లు తెలుసుకుండ్రు, కానీ పబ్లిక్ ఏమనుకుంటుండ్రు మాత్రం తెలుసుకోలేకపోయిండ్రు. అయితే మన పనివంతుడు ప్రణీత్ రావు గారి మీద టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు పెట్టిండ్రు పోలీసులు. ఇసొంటిది పెట్టుడు దేశంలో ఇదే మొదలట. నిజమని తేలితే 3 ఏళ్లు జైలు శిక్ష పడుతుందట పక్క. ఫోన్ ట్యాపింగ్ మీద ఫస్ట్ టైం సీఎం రేవంత్ రెడ్డి సార్ మాట్లాడిండు. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు అధికారులు ఈ రోజు ఊచలు లెక్క పెడుతున్నారు. వద్దురని ఆయన వాళ్ళు దుర్మార్గులు, దోపిడీదారులు, దొంగలు అలా మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు, మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడారని. అంతేకాదు ఇద్దరాలు మొగలు మాట్లాడుకునేటివి కూడా విన్నారట. మాట్లాడుతుండే కేటీఆర్ కొద్ది మంది విన్నామని. ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు? చేస్తే కొందరు ఫోన్లు ట్యాప్ చేసిండ్రేమో, అదేమన్నా అంతర్జాతీయ కుంభకోణమా అన్నాడు కదా రామన్న. దాని మీద గిట్ల అన్నాడు సీఎం సారు. కేటీఆర్ కూడా బర్తగించిన అచ్చో సాంబోతు లాగా మాట్లాడుతుండు. ఇంటి ఏమైతుంది? గదే అవుతుంది. చెర్లపల్లిలో చిప్పకూడి తినాల్సి వస్తుంది.
సార్ మా ఏరియాలో రోడ్లు చక్కగా లేవు, మా ఊర్లకు బస్సులు వస్తలేవు, ఎప్పుడో కట్టిన పాత బంగ్లా పెచ్చులుడి పోరల మీద పడుతున్నాయి, నీళ్లు చక్కగా వస్తలేవు. ఇగో ఇట్లా ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి తిప్పలు చెప్పుకుంటారు పబ్లిక్. తీరువాటం ఉంటే కలుస్తారు, లేదంటే సారు బిజీ ఉన్నాడు మళ్ళీ రమ్మని పంపిస్తారు. ఓట్ల ప్రచారంలో తప్ప టెన్క పబ్లిక్లకు పోవుడైతే తక్కువనే, కానీ ఈ సార్ అట్లా కాదుల్లో. రైట్. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సారు, పెద్దపల్లి ఎంపీ క్యాండిడేట్ వంశీ సారు మంచిర్యాల జిల్లా మందమరిలో పబ్లిక్ తోటి కలిసిపోయిండ్రు. వార్డులు తిరుక్కుంటా ఏడేం తిప్పలు ఉన్నాయో అరుచుకున్నారు. ఎలక్షన్ కూడా అయిపోగానే కొత్త రోడ్లు డ్రైనేజీలు వేస్తామని మాట ఇచ్చిండ్రు. బీఆర్ఎస్ఎల్ వల్ల తెలంగాణ ఎంత తెరలైంది చెప్పి కాళేశ్వరం కాంట్రాక్టర్ గారి సీక్రెట్ చందాల ముచ్చట ఎల్లబెట్టిండు వివేక్ సారు. సుమారు 500 కోట్ల రూపాయలు మెగా ఇంజనీరింగ్ కంపెనీ కేసీఆర్ కి ఇచ్చిందో ఇదంతా కూడా ప్రజల పైసలు. వంశీ సార్ పబ్లిక్ లా తిరుగుతుండు, కార్యకర్తలను కలుస్తుండు. ఓ అవ్వకు పానం మంచిగా లేకుంటే మందలు ఇచ్చి సాయం చేస్తామని ధైర్యం చెప్పిండు. అట్లనే గుడ్ ఫ్రైడే ప్రార్థనలు చేసిండు చర్చికి పోయి. కారోళ్ల పాలనలో భూదందాలు, ఉసుక దందాలు, అవినీతి స్కాములు జరిగినాయని యాద్ చేసి ఆ పార్టీ ఎంపీ క్యాండిడేట్ ను ఆర్పారర్చుకున్నాడు. గిట్లా ఈ కొప్పులు ఈశ్వరు ఏదైతే కోట్లు సంపాదించిండో కోట్లు ఈశ్వరు మళ్ళీ వచ్చి ప్రజల మీద దుర్వినియోగము దౌర్జన్యం చేయడానికి ఓట్లు అడుక్కోవడానికి ఏ ముఖంతో వస్తున్నారని చెప్పి మీరందరూ ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడే గిట్లుంటే ఇక రేపు ఎలక్షన్ ప్రచారం సురువు చేసినాక ఇంకెంత జోబు బిడిచి పెడతాడో పో. ఊర్ల పొంట పోతే చదువుకోనోళ్ళు ఉంటారు కాబట్టి అలకగా మోసం చేయొచ్చు అనుకుంటారు. కమ్మగా తీయగా 4 మాటలు చెప్పిరా అంటే ఊతగానే బోర్ల పడతారు. కానీ పట్నపోళ్లను బగ్గ చదువుకున్నోళ్ళని మత్పరించుడు అంత అలక కాదు. ఎందుకంటే వాళ్ళకు బగ్గ తెలివి ఉంటుంది, చెప్పింది వినరు, మీదికెళ్ళి వచ్చిరాని క్వశ్చన్లు వేస్తారు అని అనుకుంటారు పబ్లిక్ గుండ్లు కొట్టేటోళ్ళు. కానీ గీళ్ళట్లా కాదుల్లో, ఎవలను ఎట్లా బోల్తా కొట్టియాలనో గీళ్ళకు మంచిగా ఎరికే. ఇంతకు ముచ్చటేందంటే గ్రూప్ 1 జాబులు ఇప్పిస్తామని మందికి నున్నగా గుండ్లు కొట్టిండు ఈ ముసుగు వీరుడు. ఆంధ్ర తెలంగాణల 4.5 కోట్లకు మీదనే కమాయించిండంటే చూడుర్రి. పేరు కొత్త వీరేశం. కొలువుల దందాల ఇంకో 8 మంది ఉన్నారట తోడుకు. వాళ్ళంతా పరారైతే గ్యాంగ్ ఓనర్ ను అరెస్ట్ చేసిండ్రు హన్మకొండ పోలీసులు. ఎస్పీ గారి ఫ్యామిలీ ద్వారా మనకు ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇక్కడ అందులో వాళ్ళ కొడుకు జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి 2,50,00,000 తీసుకొని పాత పోలీస్ సారోళ్ళ ఇంటోళ్ళనే మత్పరించి 2.5 కోట్లను గుంజిండంటే కడమ నిరుద్యోగులను పల్టీ కొట్టించుడు ఓ లెక్కన. అయినా పరీక్ష లేకుండా గ్రూప్ 1 కొలువులు ఇప్పిస్తామని చెప్తే నమ్మి గనిగానం పైసలు ఇచ్చిండ్రంటే వాళ్ళని సుతా తారీఫ్ చేయాల్సిందే. జాబ్ సంగతి ఏం చెప్తలేరని గప్పుడు పోలీసులకు కంప్లైంట్ ఇస్తే భాగోతం బయటపడ్డదన్నట్టు. మోతేవర్లందరిది ఒక్కూరు కాదుల్లో, వరంగల్, ఖమ్మం, ఆంధ్రాకెళ్ళున్నారట. కడమోళ్ళని సుతా పట్టుకుంటే ఎంత మందిని ముంచిండ్రు, ఎంత మోసిండ్రు అనేది తెలుస్తుంది. గుడ్డిగా నమ్మినంత కాలం ముంచేటోళ్ళు ఉంటారని ఇగనన్న తెలుసుకుంటే మంచిది. హామీలు ఇయ్యాలే, వరాలు కుమ్మరియాలే, ఉబ్బియాలే, ఊరియాలే, ఆశ ఉట్టియాలే, అవసరం తెలుసుకోవాలి. రాజకీయం అంటే గిట్లనే ఉంటుంది. మళ్ళా చేసినవి చెప్పుకోవాలి, చేయని చేస్తామని నమ్మియాలి, పడని పార్టీని పొట్టు పొట్టు తిట్టాలి. ఇంత చేసినా ఒక్కొక్క పారి పబ్లిక్ నమ్ముతారన్న గ్యారంటీ ఉండదు. అగో గప్పుడు సానుభూతిని బయటికి తీయాలి, ఓట్లు పట్టాలి. ఏపీ పాలిటిక్స్ గట్లనే ఉన్నాయి. మరి మర్డర్ రాజకీయం జోరుగా నడుస్తుంది ఆంధ్రాల. 5 ఏళ్ల కిందట ఎలక్షన్ల ముంగట వైఎస్ వివేకానంద రెడ్డి సార్ మర్డర్ అయితే ఇప్పుడు మళ్ళా ఎలక్షన్ల ముంగట కేసు దొవ్వుతున్నారు 2 పార్టీల అధ్యక్షులు. వివేకం చిన్నారను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. చిన్నాన్న చంపేశారు అని మళ్ళా మొదటికొచ్చాడు డ్రామా రాయుడు కరకట్ట కమల్ హాసన్. ఆ చంపినోడికి మద్దతిస్తూ నేరుగా నెత్తిన పెట్టుకొని మరీ మద్దతు ఇస్తా ఉన్నది ఈ చంద్రబాబు. ఆ అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని, ముద్దాయిని పక్కన పెట్టుకొని వాళ్ళ తండ్రి సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన సాక్షిగా అబద్ధాలు చెప్పాడంటే ఏమంటారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చంపింది ఎవరో తెలిసినాక ఇంకెందుకు కుంటూరు సార్లు గుంజుకపోయి జైళ్లను కాక ఈడ ఎంక్వైరీ కరెక్ట్ గా నడుస్తలేదనే కదా సెంటర్ కి వెళ్లి సిబిఐ దిగింది. చిన్న చిన్నోళ్ళని అరెస్ట్ చేసుడు తప్పితే అసలు వాళ్ళని పట్టుకుంటలేరట. వివేక్ సార్ వాళ్ళ బిడ్డ సునీతకి ఏమంటుందంటే
దేవునికి తెలుసు, ప్రజలకందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. అందుకేనా చేయించిన వాళ్ళని అంతగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఏండ్లకేండ్లైనా మర్డర్ ఎన్నుకున్నోళ్ళు ఎవరో తేలలే గానీ ఎలక్షన్లో మాత్రం మర్డర్ రాజకీయం ముద్దుగుంది పోరి. ఢిల్లీకి వెళ్ళి ఎవరైనా పెద్ద లీడర్లు వస్తే స్టేజ్ మీద తెలుగులో మాట్లాడి చెప్తానికి ఇంకొకళ్ళు ఉంటారు. సార్లు హిందీలో మాట్లాడిన మాటలన్నీ ఒక్కొక్కటి మనకి తెలుగులో వినిపిస్తుంటారు. ఒక్కొక్క పారి వాళ్ళు మాట్లాడింది ఒకటైతే మనకు చెప్పేది ఇంకోటి ఉంటుందబ్బా. తికమకైతుంటారు అన్నట్టు. కానీ రేపుగా ఆష్టం లేకుండా కొత్త టెక్నాలజీని పొట్టు వాడే పనులున్నాయట అన్ని పార్టీలు. గా ముచ్చటేందో చూద్దాం కానీ మొదలైతే గీసారి కంచెలి షురువు చేద్దాం. ఇటు మోడీ సారు, అటు దునియా తోపు శ్రీమంతుడు బిల్ గేట్స్ సారు ఢిల్లీలో ప్రధాని సార్ ఇంట్లో షాయ్పై చర్చ పెట్టిండ్రు. దేశంలో చదువులు, వైద్యం, వ్యవసాయం పరిస్థితి ఏందని చాలా ముచ్చట్లు మాట్లాడిండ్రు. కొత్తగొచ్చిన ఏఐ టెక్నాలజీ మోడీ సారు మస్తు వాడుతున్నాడట. ఓసారి తమిళనాడు పోతే సారు మాటలు తమిళంలో విన్నారట అక్కడోళ్ళు. मैंने एआई का उपयोग किया, मैं हिंदी में बोला और सबने मेरा भाषण तमिल में सुना एआई के द्वारा. నమో యాప్ లా బిల్ గేట్స్ సార్ సెల్ఫీ తీసుకోగానే ఇద్దరు సార్లు మునుపు దిగిన పాత ఫోటోలన్నీ బయటికి వచ్చినాయి. ముఖం గుర్తుపట్టి 20 ఏండ్ల కింద దిగిన ఫోటోలైనా చూపిస్తదట. So you can see. జరసేపు అయినాక అట్లా చెట్ల కింద కూర్చొని షాయ్ సప్పరించుకుంటా ముచ్చట పెట్టిండ్రు. ఆడోళ్ళకొచ్చే క్యాన్సర్లు రాకుండా చిన్నప్పుడే తక్కువ ధరకు వ్యాక్సిన్లు ఇప్పించే ఉపాయం చేస్తున్నాడట మోడీ సారు. मैं मेरे देश की सभी बच्चियों का वैक्सीनेशन करूं और किसी भी बच्ची को कैंसर की संभावना ही न रहे. ఇక ఆఖర్లా బిల్ గేట్స్ గారికి స్పెషల్ గిఫ్టులు ఇచ్చిండు ప్రధాని సారు. ఈ తమిళనాడు, కాశ్మీర్ లా మనోళ్ళు తయారు చేసినాయే సారు చేతికి పోయినాయి కాబట్టి ఇక మన వస్తువులకు దునియా లెవెల్ల గిరాకీ పెరిగినట్టే. చిన్నదో పెద్దదో ఇంత నీడుంటే అయిపోయి అనుకుంటారు ఎవరైనా. రెక్కలు ముక్కలు చేసుకొని పొద్దున్న దాకా ఎండల చెమట తీసి వచ్చిన కూలి పైకంలోకెళ్ళి షిట్టీలు వేసుకొని రూపాయి కూడేసుకొని ఇంత జాగా కొనుక్కుంటారు. చిన్నగా వెళ్ళినప్పుడు ఎప్పుడో 2 రేకుల అర్రలు వేసుకుంటారు. కొలువులు చేస్తోళ్ళు అయితే పక్కా ఇండ్లు కట్టుకుంటారు. అట్లనే ఓ తాన పేదలంతా ఇండ్లు కట్టుకుంటే ఏమైందో చూడుర్రి. అయ్యో రామ సక్కదనాలు ఇండ్లు మొత్తం కూలగొడుతుర్రు. చల్ అట్లెట్లా కూలగొడతారని ఇల్లు సర్కార్ జాగల కడితే ఊకుంటామా అని వాళ్ళు ఖమ్మం జిల్లా ఉదయనగర్ లా సర్కార్ జాగల్లా ఇండ్లు కట్టుకున్నారని ఆఫీసర్లు పోయి మొత్తం కూలగొట్టిండ్రు. ఆయన భార్య సర్పంచ్ అంట. అయితే మేమే సర్పంచ్ అని ఉప సర్పంచ్ నేనని మా ఏరన్న తీసుకొని మా కాడ 1,30,000 దాకా తీసుకున్నాడండి. అగనట లోకల్ సర్పంచ్ భర్తకు 1,30,000 ఇచ్చి కొన్నారట. మరి సర్కార్ నుంచి ఏమన్నా కాగితం ఇప్పించిండా అంటే అది సూతలేదు. 4 లక్షలు పెట్టి బోర్ వేయించుకొని పిల్లర్స్ వేసినాం. అది తీసేసి వేరే వాళ్ళు వచ్చేసారని మళ్ళీ ఇక్కడ ఎక్కడ చూపించారు. అది రేకులు లెవెల్ వేసారు. మాకు ఏ ఆధారం చూపించలేదు. మమ్మీ పేరు మీదే ఉంది. మొన్న కూడా ఇన్ఫెక్షన్ అని చెప్పి పిలిస్తే వచ్చాము, చూపించుకున్నాం. మా పేరు మీదే ఉంది. మొత్తం పిల్లలతో సహా కూలగొట్టేశారు. సర్కార్ భూములకు కాగితాలు పుట్టించి పేదల కంటగట్టిండ్రు అన్నట్టు ఆడికి అడిగిరట సుత ఏమన్నా తిప్పలైతదా అని. అడిగినాం సార్ ఆఖరికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఏం లేవమ్మా అలాంటి అని కూడా అన్నాడు సార్. ఆయన ప్రాబ్లమ్స్ ఉంటే మాకు ఏమైనా నోటీస్ పంపాలి కదా సార్. మరి 5 లక్షలు అప్పు తెచ్చుకున్న జేసీపీలకు అడ్డం తిరిగిన వాళ్ళు ఆకపోకుండా ఆడవాళ్ళని చూడకోకుండా చిత్ర హింసలు పెట్టి ఇల్లంతా కూలగొట్టారండి మమ్మల్ని. షానేండ్లాయే ఈ ప్లాట్లలో నడవబట్టి లీడర్లను బ్రోకర్లను నమ్మినందుకు అటు పైస వాయే ఇటు ఇల్లు వాయే పాపం. చూసిండ్రు కదా ఇక ఇయాల్టి 3 వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.